ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా దేవుని మాటల ద్వారా ధైర్యపరచబడుతున్నాం, ఎంతో ఆదరించబడుతున్నాం. సమాధానం, సంతోషం, నెమ్మదిని మనం చూడగలుగుతున్నాం. ప్రతి ఉదయం చాలా విశేషకరమైన దేవుని మాటలు మనల్ని చాలా అద్భుతంగా ప్రోత్సహిస్తున్నాయి కదా. మరి ఈ ఉదయం కూడా అద్భుతకరంగా దేవుడు మనందరినీ నడిపించబోతున్నారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. శ్రమను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. శ్రమలను బట్టి చూడండి, శ్రమలను చూసి అధైర్యపడవద్దు అని ఇక్కడ మనము ఈ మాటల్ని ఉదయకాల సమయంలో ధ్యానిస్తూ ఉన్నామండి. అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో మరి చాలా బాధలను, చెరసాల్లో బాధలను అనుభవించారండి. ఆ శ్రమలను బట్టి, ఆ కష్టాలను బట్టి మరి ఎఫ్ఎస్సి సంఘం అంతా కూడా మరి నిరుత్సాహపడవద్దని వేడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో అవును, మనము కూడా మన జీవితాల్లో చాలా విషయాల్లో శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, బాధలను బట్టి మనం బాధపడుతూ ఉంటాం, నిరుత్సాహపడుతూ ఉంటాం కదా. చూడండి, క్రీస్తునందు మన ప్రయాస వ్యర్థం కాదు. ఆమేన్. క్రీస్తునందు మనం క్రీస్తునందు చేసే అది ఏ పని అయినా అది వ్యర్థము కానే కాదండి. ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా దేవుని కొరకు ముందుకు సాగుతున్న సమయంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారనుకుంటా, నష్టాలు చూస్తున్నారేమో, మరి చాలా ఇబ్బందులు పడుతున్నారనుకుంటా. అవి ఏమైనా చూడండి, పౌలు చెరసాల్లో బాధపడి ఉన్నారు కదండి. మనం కూడా మన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో పోరాటాలు, ఇబ్బందులు, ఇంట్లో నుంచి మరి ఇంట్లో ఉన్న వారితోనే వ్యతిరేకత, చుట్టుపక్కల ఉన్న వారితో వ్యతిరేకత, అయిన వారితో వ్యతిరేకత, ఇలా ఎన్నో చూస్తూ ఉంటాం. ఉదయకాల సమయంలో అదే అనుభవంలో ఉన్నారా? దేవుని నమ్ముకున్నారని వెలివేస్తూ ఉన్నారా? అవమానిస్తూ ఉన్నారా? ఇదిగోండి, ఎంతో మంది ముందు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో చాలా పోరాటాలు మీరు ఎదుర్కోవచ్చు, కానీ ఆ ప్రయాస ప్రభు చూస్తున్నారు. మీ ప్రయాస వ్యర్థం కాదు. ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడకండి, ధైర్యంగా ఉండండి, ధైర్యముతో మీరు ముందుకు సాగండి అని ప్రభు ఉదయకాల సమయంలో చక్కగా మాట్లాడుతున్నారు. మరొకసారి మాటను చూద్దామా అండి. శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. అవునండి, అధైర్యపడకండి. ఖచ్చితంగా ప్రభు కృప చూపిస్తారు. ఆ కష్టాల్లోనే దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తబోతున్నారు. అన్నవారి ఎదుటనే, హింసిస్తున్న వారి ఎదుటనే, బాధ పెడుతున్న వారి ఎదుటనే, నిరుత్సాహపరుస్తున్న వారి ఎదుటనే చాలా కృంగిపోతూ ఉండొచ్చు. దేవుడు అంటున్నారు, ధైర్యంగా ఉండండి. ఆమేన్. దేవుడు మరి ఉదయకాల సమయంలో చక్కగా మాట్లాడుతుండగా ఈ మాటల్ని పట్టుకుని ధైర్యంగా ఇంకను భక్తితో, ఇంకా ప్రార్థనతో, ఇంకా విశ్వాసంతో అన్ని విషయాలు ముందుకు సాగుదాం. ఎక్కడ ఆగిపోకుండా ధైర్యం కలిగిన ఆత్మతో మరి మనం అందరం ముందుకు సాగుదామండి. దేవుడే అన్ని విషయాల కృప చూపించబోతున్నారు. పౌలు గారిని వాడుకున్నట్లుగా దేవుడు మనల్ని కూడా వాడుకోబోతున్నారు. ఆమె మరి ఎక్కడ ఆగని క్రైస్తవ జీవితాలతో ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటలు పట్టుకొని మరి ఎవరైతే అవమానిస్తున్నారో వారి ఎదుట నిలబడదాం. దేవుడు మన కొరకు నిలబడబోతూ ఉన్నారు, సహాయం చేయబోతున్నారు, కృప చూపించబోతున్నారు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. నిరుత్సాహం అవసరం లేదు. కృపగల దేవుడు, పేరు పెట్టి పిలిచిన దేవుడు, ఆయన పని కొరకు మరి మనల్ని చేయి విడిచే దేవుడు కాదు, చేయి పట్టుకుని అద్భుతంగా నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ మాటల్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ బలంగా ముందుకు సాగుదాం. ప్రార్థన. చక్కని మాటలతో ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడుతున్న మా దేవా, మీకు స్తోత్రం. శ్రమలను బట్టి అధైర్యపడవద్దని మీ మాటలు మమ్మల్ని ధైర్యంలోని నడిపిస్తూ ఉన్నాయి. మాకు నేను ధైర్యం కలిగిన ఆత్మనిచ్చావు, కానీ అయపిరికి ఆత్మనివ్వలేదు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకుని ధైర్యంగా ముందుకు సాగట కృప చూపించండి. అపోస్తలుడైన పౌలు ఇదిగో సువార్తను ప్రకటిస్తున్న సమయంలో చెరసాల్లో ఎంతో బాధను అనుభవించారు. కానీ ఎఫెసీ సంఘము అంతా కూడా అద్భుతమైన రీతిలో నిరుత్సాహపడవద్దు, అధైర్యపడవద్దు అనే మాటలు ఎంతగానో బలముగా నడిపిస్తున్నాయి. ఉదయకాల సమయంలో స్పష్టంగా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం.
పరిచర్లో ముందుకు వెళ్తున్నప్పుడు అయా ఇదిగోండి క్రీస్తులో అయా ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు అయినప్పటికీ ఓపికతో నిలిచేవారిగా, సహనంతో నిలిచేవారిగా, ప్రతి విషయం నా దేవుడు నన్ను చూస్తున్నారు, ఖచ్చితంగా నాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అనే విశ్వాసంతో ముందుకు సాగే కృపను దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగట కృపను దయచేయండి. ప్రతి అధైర్యాన్ని తొలగించండి. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ అయా ఇదిగోండి ప్రత్యేకంగా ఆశీర్వదించండి. చేస్తా ప్రతి ప్రయత్నాల్లో వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది తన ఆరోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యముని, బలమైన శక్తిని దయచేయండి. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి ప్రభా. ఇదిగోండి ప్రాముఖ్యంగా గర్భఫలాలు లేక, వివాహాలు జరగక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్న వారికి విడుదల కలుగును గాక, క్షేమాన్ని దయచేస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమెన్. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత, విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్ నందు. అడ్రస్ కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, రేణుకా ఫంక్షన్ హాల్, తాడేపల్లిగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి మీరు, మీ కుటుంబము పాల్గొనండి. ఏ సమస్యతో మీరున్నా, ఏ భయంకరమైన శోధనలో మీరున్నా, నెమ్మది లేని, సమాధానం లేని పరిస్థితులలో మీరున్నా, గర్భఫలము లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలతో మీరున్నా, ఆత్మీకంగా బలపరచబడకుండా, మరి ఆత్మీయతలో వెనకబడి ఉన్న ఎలాంటి పరిస్థితిలో మీరున్నా, తప్పకుండా ఈ ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అద్భుతకరంగా నడిపించబోతూ ఉన్నారు. ఈ జూలై నెలలో దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు ఈ ఆరాధన ద్వారా జరిగించబోతూ ఉన్నారు. తప్పకుండా పాల్గొనండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు చక్కని వాక్యోపదేశాన్ని అందించి స్తుతి ఆరాధనలో మిమ్మల్ని బలముగా నడిపిస్తారు. అలాగే మీ అందరి కొరకు ప్రత్యేకంగా భారం కలిగి ప్రార్థన చేస్తారు. తప్పకుండా పాల్గొనండి, మర్చిపోకండి. జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిగూడెం రేణుకా ఫంక్షన్ హాల్ నందు. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286 00007271.